ఇప్పుడు మనం విలేజ్ స్టైల్లో బోనాలు చూసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎం తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దినేష్ మౌళిని. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ చేశారు. ప్రతి సంవత్సరం ఈ టైంకి అంటే శ్రావణ మాసం రాగానే మా ఊర్లో బోనాల పండుగ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మా మమ్మీ చూసారా ఎంత అందంగా బోనం కుండని అలంకరించిందో. మా మమ్మీ ఈ బోనం కుండని ఇలా అలంకరించాలని ఒక 3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత అమ్మవారి రూపు కళ్ళు గీయడం కోసం నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మా ఊర్లో తిరిగే మేకపోతు అనమాట. మేకపోతుని మొత్తం తిప్పుతారనమాట. ఇంకా తర్వాత మా మమ్మీ వచ్చేసింది. ఆ మేకపోతు పూజలు కూడా చేసింది అనమాట. పూజలు అంటే ఏం లేదు, ఆ మేకపోతుకి నీళ్ళు ఆరబోస్తారు. ఆరబోసిన తర్వాత ఇంకా మేకపోతే కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏమన్నా మనం మనీ ఇచ్చేది ఉంటే మనీ ఇచ్చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టేదంటే కొబ్బరికాయ కూడా కొట్టేయచ్చు అనమాట. అలా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటివన్నీ మా విలేజ్లోనే జరుగుతాయి. అంటే మా విలేజ్ అంటే మా విలేజే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇలాంటి ఆచారాలే నడుస్తాయి అన్నమాట. ఇంకా అందరూ బోనాల కుండలు తీసుకొని వస్తున్నారని చెప్పారు. చెప్పిన తర్వాత మా మమ్మీ కూడా రెడీ అయిపోయిందన్నమాట బోనం కుండ తీసుకొని వెళ్ళడానికి కోసం. ఇంకా అలా ఊరి జనం మొత్తం ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇంకా గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోతారన్నమాట. అంటే మా గల్లీ సైడ్ నుంచి వచ్చే బోనాలు మొత్తం అందరూ కలిసి ఒక దగ్గర ఉంటారు. మాకు మొత్తం 4 గల్లీలు ఉంటాయన్నమాట. 4 గల్లీలు అందరూ కలిసి ఒక సెంటర్ ఉంటది. ఆ సెంటర్ దగ్గర అందరూ కలుస్తారిగ. 4 సైడ్ నుంచి వచ్చిన బోనాలు మొత్తం ఒక దగ్గర కలిసి అక్కడి నుంచి అందరూ గుడి దగ్గరికనేది స్టార్ట్ అయితారిగ. వీడియోలు పడకూడదని ఇంకొత్తన్న చూద్దాం. అలా పెట్టు అన్న మాకేగా మనకే సేమియా అన్న మనకేగా. నేను కొన్ని చోట్ల మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే న్యాచురల్‌గా ఉండడం, వీడియో కూడా న్యాచురల్‌గా ఉండడం కోసం అనేది చాలా చోట్ల వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. ఎందుకు న్యాచురల్‌గా ఉండాలి అంటే, మీరు నా వీడియో చూసేటప్పుడు ఆ వీడియో సౌండ్ ఒరిజినల్ సౌండ్ వినేటప్పుడు మీరు కూడా అక్కడే నేను దగ్గర నా కళ్ళతో నేను చూసినట్టు ఉండాలి. ఆ సౌండ్స్ వింటే అట్లుంటదనేసి నేను న్యాచురల్‌గా కొన్ని కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఆ ఒరిజినల్ సౌండ్స్ వింటే మీరు ఫీల్ అయితారు. చూసినట్టు ఫీల్ అయితారనేసి ఆ ఒరిజినల్ సౌండ్స్ అట్లే ఉంచాను. తీయలేదనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 4 గల్లీల నుంచి వచ్చిన జనాలు మొత్తం ఇప్పుడు అందరూ కలిసి సెంటర్‌లో వెళ్తున్నారనమాట గుడి దగ్గరికి. చూసుకోవచ్చు. చాలా మంది చాలా బోనాలు తీసుకొచ్చారు. అలాగే రంగు రంగులుగా తీసుకొచ్చారనమాట. ఊరంతా అనుకున్నది వీడియో ఎఫెక్ట్ మార్చినారా? ఇంకా ఇప్పుడు మీరు చూసేది మాత్రం మా ఊరు బొడ్రాయి. బొడ్రాయి దగ్గరికి వచ్చేసి అందరూ ప్రదక్షిణాలు అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ చిన్న పూజ ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత అందరూ ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. ఆ బొడ్రాయి కూడా వేసి ఇప్పటికి చాలా ఇయర్స్ అవుతుందంట. ఇంకా ముందుకి నెక్స్ట్ ఇయర్ అట్లా చేయొచ్చు. ముత్యాలమ్మ తల్లి కొలుపు చేస్తారంట నెక్స్ట్ ఇయర్.
వీడియో మాత్రం పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2లో కూడా పూర్తి వీడియో ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ కూడా మీకు పార్ట్ 2లో కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో మీకు ఏమైనా అర్థం కానివి మొత్తం కూడా పార్ట్ 2లో ఉంటాయి. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది అనేసి పార్ట్ 2 తీయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్